వరంగల్ హన్మకొండ ఆర్యవైశ్య మహాసభ అన్ని విభాగాల్లో మహా జాబ్ మేళా ఏర్పాటు చేయడం 44 కంపెనీలు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆర్యవైశ్య సంఘం అంటే కేవలం ఆర్యవైశ్యులకే కాదు, కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి చేస్తున్నాం. ఇక్కడికి నిరుద్యోగులు దాదాపు 2000 మంది హాజరయ్యారు. అందరికీ జాబ్ వచ్చే విధంగా వారి ప్రతిభను బట్టి వారికి జాబ్ నిర్ణయించడం జరుగుతుంది. ఇదే విధంగా యువతను ప్రోత్సహించే విధంగా మేము ఎప్పుడూ తోడుంటామని ఆర్యవైశ్య సంఘం 2 జిల్లాల కమిటీ పెద్దలు మరియు కంపెనీకి సంబంధించిన హెచ్ఆర్ కృషి చేయడం జరిగిందని సంఘ పెద్దలు అన్నారు. మాజీ రూరల్ జిల్లా అధ్యక్షుడు, ఇప్పుడు ప్రజెంట్ వరంగల్ జిల్లా కోశాధికారి గంధ శ్రీనివాస్ గారు ఒక నిమిషం మాట్లాడాల్సిన కోరుతున్నాను. ముందుగా కండక్ట్ చేశారు. ఇది చాలా మంది నిరుద్యోగులకి హెల్ప్ అవుతుంది. బికాస్ ఇక్కడ చాలా మంది లైక్ చాలా డ్రైవ్స్, చాలా కంపెనీస్ వచ్చాయి. ఐటీ వచ్చాయి, నాన్ ఐటీ వచ్చాయి, సేల్స్, మార్కెటింగ్, చాలా కంపెనీస్ వాళ్ళు వచ్చారు. మినిమం ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ జాబ్ వేకెన్సీస్ మిగులుతాయి కావచ్చు. బికాస్ ఇంకా చాలా తక్కువ మంది వచ్చారు, అటెండ్ అవ్వాలి. సో ఇంకా రావాలనుకుంటే కూడా రావచ్చు. బికాస్ ఇక్కడ మనకి చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి మంచి ప్యాకేజ్ తోటే ఉన్నాయి, మంచి యూటిలిటీస్ కూడా ఉన్నాయి. లొకేషన్ వచ్చేసి వరంగల్, హన్మకొండ, హైదరాబాద్. సో ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ. బట్ మనకి ఇక్కడ ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీ అనేది ఎక్కడ ఇవ్వరు. బయట చాలా కష్టంగా ఉంది, కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి డైరెక్ట్ పోయి రెజ్యూమ్ ఇస్తే చాలు, షార్ట్ లిస్టింగ్ చేస్తున్నారు. సో ఈజీగా ప్రాసెస్ అనేది అయిపోతుంది. సో ఐ రికమెండ్ ఎవ్రీవన్ టు అటెండ్ దిస్ డ్రైవ్ అండ్ మేక్ ఇట్ గుడ్ సక్సెస్. నా పేరు స్నేహ. వరంగల్ హన్మకొండ ఆర్యవైశ్య మహాసభ మరియు అన్ని విభాగాల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ మెగా జాబ్ మేళకి గత వారం 10 రోజుల కాడి నుంచి కూడా పెద్ద ఎత్తున అన్ని కంపెనీస్ను 43 కంపెనీస్ను మన హెచ్ఆర్ కొల్లూరు చంద్ర గారి ఆధ్వర్యంలో కంపెనీస్ ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది. ఏది ఏమైనా ఆర్యవైశ్య సంఘం అంటే కేవలం ఆర్యవైశ్యుల కోసమే కాదు, కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కూడా కృషి చేస్తానని చెప్పడానికి నిదర్శనం ఈరోజు జాబ్ మేళా చెప్పడం సందర్భంగా. ఎందుకు అని చెప్పంటే ఇక్కడికి వచ్చిన దాంట్లో నిరుద్యోగులు చాలామంది వాళ్ళ సమస్య, వాళ్ళ కుటుంబాన్ని పోషణ కోసం కూడా ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉన్నారు. ఎందుకని చెప్పంటే మేము చదువుకొని 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంది, ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నాం, ఏదో ఒక జాబ్ చేసుకుంటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని కూడా వాళ్ళ మాటల్లోనే ఇప్పుడు ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. దాన్ని చూశాక చాలా మేము గర్వపడతా ఉన్నాం. ఏదేమైనా ఇక్కడ 2000 మందికి జాబ్ ఇప్పించాలని చెప్పనే లక్ష్యంతో ప్లాన్ చేశాము. కానీ ఇక్కడ వర్షం రావడం వల్ల, అదేవిధంగా ప్లేసు చేంజ్ కావడం వల్ల, కొన్ని చిన్న ప్రాబ్లం వల్ల కూడా ఈరోజు మినిమం ఒక 500 మంది ఇప్పటి వరకు వచ్చారు. సాయంకాలం వరకు ఈ జాబ్ మీద కొనసాగుతూ ఉంటుంది. ఏదేమైనా తక్కువ మంది వచ్చినా వాళ్ళందరికీ కూడా తప్పకుండా జాబ్ ఇప్పించి, వాళ్ళందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇప్పించి పంపాలని చెప్పిన ఏకైక లక్ష్యంతో ఈరోజు 2 జిల్లా కమిటీలు సంయుక్తంగా పెద్ద ఎత్తున కృషి చేయడం జరిగింది.